హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు నేను మా తోడుగుండు. ఈ రోజు వరకు నేను నన్ను నా కుటుంబం దీవించి ఆశీర్వదించి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇదిగో ఇంకా రాసిన బిడ్డలు త్వరగా నడిపించిన దేవా. ఇప్పటివరకు నేను పాటల్లోనూ ఆరాధనలో తోడుగా ఉన్నారు దేవా. మీరు నేను ఇప్పుడు వాక్యం ద్వారా నేను మీరు మాట్లాడుతున్నప్పుడు మేము కాదు కానీ ప్రభా, మాలో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రభా ఈ వాక్యాన్ని నేను విని ఇగో వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి నూరంతల ఫలం పొందుకొని మీ సన్నిధికి వస్తాను ప్రభా. వాక్యాన్ని వెంటనే వాక్యాన్ని తగ్గుతున్న అపవాది నేను యేసునామములో బంధిస్తున్నాను ప్రభా. నాయన వాక్యం నాయన వింటున్న ప్రతి ఒక్కరు ఏక మనస్సు కలిగిన వినుటకు సహాయం చేయండి ప్రభా. ఎదుగు తండ్రి, వారు వింటున్నాగానే వింటున్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ మీరు బలంగా తాకండి. ఇది వారి జ్ఞానాన్ని వివేచన దయచేయండి. వాక్యాన్ని అర్థం చేసుకునే నాయన హృదయాన్ని దయచేయండి. చెవులు తెరవబడింది, కళ్ళు తెరవబడింది, హృదయం తెరవబడింది కదా. ఇదిగో తండ్రి యేసు నామములో ఈ వాక్యం అయినా మా పాదము దీపమైన మా తోడు వెలుగైన ఈ వాక్యం అయినా మాకు జీవమైన ఈ జీవం మాకు వెలుగు కలిగిన ప్రభా. ఈ వెలుగునైనా ఎల్లప్పుడూ ఉండకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. రాత్రి మరి మనం దేని గురించి మాట్లాడాము? హల్లెలూయా. మనం దేని గురించి మాట్లాడంటే, నీ తల్లియు నీ సహోదరులను బయట ఉన్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, నా తల్లియు నా సహోదరులు నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే. హల్లెలూయా. అయితే ఎవరయ్యా తండ్రి చిత్తం చొప్పున జరిగించేవాడు అనగా ఆయన అన్నాడు, ఎవరైతే తాను తగ్గించుకుంటాడో, నేను వచ్చి శిష్యుల కాళ్ళు కడిగాను, అలాంటి తగ్గింపు ఎవరికైతే ఉంటుందో వారే ఎవరంట? తండ్రి చిత్తం నెరవేర్చేవారంట. సేవకులను దూషించేవాళ్ళు కాదు, సంఘాన్ని దూషించేవాళ్ళు. సంఘంలో ఒకరినొకరు కలహాలు చెప్పుకుంటూ ఎవరికొరు గొప్ప మేము గొప్ప మేము గొప్ప అని చెప్పుకుంటున్న సంఘము కాదంట. మా బోధ కరెక్టు, మా బోధ కరెక్టు, మేము చెప్పిందే సత్యము, మేము చేసిందే సత్యము. ఇదిగో ఈ స్వస్థత చేశాం కాబట్టి స్వస్థత జరిగింది కాబట్టి ఇది నిజము. ఇదిగో వాక్యం చెప్తున్నాం కాబట్టి ఇది నిజము. వారు చేసింది స్వస్థత కరెక్ట్ కాదు, ఇది వీరు చెప్తున్న వాక్యం కరెక్ట్ కాదు అనే వాళ్ళు సందేశం నెరవేర్చేవారు కాదంట. హల్లెలూయా. మరి దేవుడు మనకి కృప అనుగ్రహించాడు. ఇది కృపాకాలం అంట. అంటే పాపము క్షమించబడుతుంది. నువ్వు తెలిసి చేసినా తెలియజేసినా యేసు ప్రభు వారు తన రక్తము ద్వారా ఏం చేశాడంట? మన పాపములు కడిగివేడంట. కాబట్టి మళ్ళా పాపం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మళ్ళా మనము పాపం చేయడం వీల్లేదు. అంతే. అసలు యేసు ప్రభు అన్నాడు, పాపమనగా నా ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. నేను ఏదైతే చెప్పానో అది చేయకుండా వేరే ఏది చేసినా పాపమే అంటున్నాడు. హల్లెలూయా. అబద్ధం ఒకటే కాదంట, వ్యభిచారం ఒకటే కాదంట. ప్రభు అంటాడు, నీవు నీ భార్యతో మాట్లాడదు, నీ తల్లితో మాట్లాడదు, నీ తమ్ముడితో మాట్లాడదు, నీ సహోదరుతో మాట్లాడదు, నీవు ఎవరితో కూడా మాట్లాడద్దు. హల్లెలూయా. నువ్వు ఎవరితో మాట్లాడొద్దంట. నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే వారితో మాట్లాడద్దు. ఇదేంటి ఎవరితో ప్రభు ఏం చెప్తాడో అదే వినాలి. లోకానుసారంగా మనం ఆలోచించడానికి వీల్లేదు, లోకానుసారంగా జీవించడానికి వీల్లేదు. లోకానుసారంగా జీవించే పని అయితే మనము యేసుక్రీస్తును నమ్ముకోవాల్సిన అవసరము లేదు. లోకానుసారమైన జీవితాలతో మనము పరలోక రాజ్యం వెళ్ళాం. ఎందుకంటే లోకానుసారమైనది పాపము మాత్రమే ఉన్నది. ఆయన అంటున్నాడు, రక్త మాంసములు కలిగి పరలోక రాజ్యం చేరలేమంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు యోహాను సువార్త 14:14 ఇదిగో నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను, మీ కొరకు నేను అనేకమైన నివాసములు నేను సిద్ధపరుస్తాను.
అన్నాడు. ఏంటి అంటే ఆ నివాసంలో ఆయన అన్నాడు, మీ దేహము నా దేవాలయము. అంటే ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేహాన్ని ఆయన దేవాలయంగా పోలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దేహం ఎలా ఉండాలంట? ఎఫెసీ పత్రిక 1:6 చెప్పుడు మనం అంట జగత్ పునాది వేయకముందంటే క్రీస్తు మనల్ని తన ప్రేమ చేత మనల్ని పరిశుద్ధంగాను నిర్దోషులుగాను ఉండడిగా ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన అంటాడు ఏమంటే మనం పరిశుద్ధంగా జీవించాలంట. ఎవ్రీ పత్రిక 14 పరిశుద్ధంగా అందరితో సమాధానముగా ఉండి పరిశుద్ధముగా ఉంటేనే సమాధానం కలుగుతుందంట. పరిశుద్ధంగా ఉంటేనే ప్రభువుని చూడగలుగుతారంట. నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వేదైతే సామెత గ్రంథం 21 చెప్పినట్టుగా నరుడంట అంటే ఒకడు తన మార్గం నెట్టిదైనను వాడికి సంతోషంగా ఉంటుంది, వాడికి అంటే చాలా మంచిగా ఉంటుందంట. కానీ యెహోవా తన హృదయంలో పరిశీలించువాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనమైతే ప్రతిదీ మనకు అనుకూలంగా చేసుకునేదా ఇది కరెక్ట్ అని మనం వెళ్తూ ఉంటాం. కానీ యెహోవా అంట మన హృదయాలను పరిశీలిస్తున్నాడంట. కాబట్టి మనం భయపడాలి ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 12:14. హల్లెలూయా. హల్లెలూయా. వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పండించుట న్యాయమా కాదా? ఆమేన్. చదువు. ఇచ్చిదమా ఇయ్యకుందమా అని ఆయన అడిగి ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక ధనదారము నా యొద్దకు తెచ్చి చూపిన వారితో చెప్పాను. వారు తెచ్చి ఆయన ఈ రూపము పైవ్రాతి ఎవరిని వారిని అడగగా వారు కైసరువని. అందుకు యేసు కైసరునకు దేవునికి చెల్లించడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహు ఆశ్చర్యపడి. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చిన వారు ఎలా ఉన్నారంట? వేషధారణతో ఉన్నారంట. వచ్చిన వారు ఎలా ఉన్నారంట? వేషధారణతో. ప్రభుని అడుగుతున్నాడు, నీవు కరెక్ట్గా బోధిస్తావు, మొహమాటం లేకుండా బోధిస్తావు, ఎవరి మొహాలు లక్ష్య పెట్టవు అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన పొగడతలో ముంచేసి ఆయన దగ్గర తప్పు పట్టాలన్నారు. మొదటి నుంచి అదే పనులు ఉన్నారు. యేసు ప్రభు గారు తప్పు పడదనుకున్నారు. ఎవరంటే వీళ్ళు? శాస్త్రుల పరిశీలే, వేరే వాళ్ళు కాదు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వారు. వారే యేసుక్రీస్తు ప్రభువాన్ని తప్పు పట్టాలని చూస్తున్నారు. వారి ముందు అనేక అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, విడుదల చేశారు, చనిపోయిన వారు లేపారు, కుషివాదులు బాగు చేశాడు. ఇన్ని చేసిన ఆయన ఏమన్నారట? వేషధారణకి ఆయన ఎక్కడైనా పట్టుకోవాలని ప్రతి చోట అలాగే చూస్తున్నారు. అందుకే మొదట వేషధారణ తీసండి, మేము గొప్ప సేవకులమని ముందులో మీలో నుంచి ఆ వేషం తీసేసాడు. ఎవరు గొప్ప సేవకుడు కాదు. గొప్ప సేవకుడు ఆయన ఎక్కడ ఎవరైనా సరే బోధకులు అనిపించుకోకండి. బోధకుడు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే మాత్రమే బోధకుడు, ఇంకెవడో బోధకుడు కాదు. మీరు సేవకులు మాత్రమే. నేనే అంటాడు ఆయన. నేను ఇక్కడ సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ నేనే అందరికి సేవ చేయడానికి వచ్చాను. దాసుడు యజమాని కంటే గొప్పవాడు. 15:20 అన్నాడు, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు, కానీ లోకులు నన్ను హింసించిన ప్రకారం మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాటలు మీరు గైకున్నాడలా మీ మాటలు అనేకులు గైకుంటారు. మొట్టమొదటి మీరు నా మాట వినండి. నేనేం చెప్తున్నానంట? నేను శిష్యుల కాళ్ళు కడిగాను, నేను మీ కాళ్ళు కడిగిన ప్రకారం మీరు కూడా కడగాలి. అంటే దేవుని కుమారుడైన నేను, ఈ శక్తి నాకు ఉన్నది, ఈ సృష్టిని శాసించిన శక్తి నాదే. ఇంత శక్తిలో నేనే వచ్చి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. వచ్చి మిమ్మల్ని రక్షించడంతో పాటు ఏం చేస్తున్నా, మీకు ఒక మాదిరి చూపిస్తున్నాను. ఎవడైతే నా ప్రేమని చూపిస్తాడో వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. నా ప్రేమను చూపిస్తున్నాను. ఎలా చూపిస్తున్నానంట? ఆయన తాను తగ్గించుకుని శిష్యుల కాళ్ళు కడిగాడు.
ఈ మాదిరిగా దీవించాలని ప్రతి సేవని శిష్యులకి అర్థమయ్యేలా చెప్పాడు. శిష్యులకు అర్థమైంది, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. మరి వారిని యేసు ప్రభువు వెంబడిస్తూ స్వస్థతలు పొందారు. వారిని చూస్తున్న చాలా మంది వచ్చారు. వారికి కూడా కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. కానీ అన్నికంటే వేరే. కానీ శాస్త్రుల పరిశీలన ఏమన్నా, ఈయన దయ్యం పట్టినవాడు, ఈయన దయ్యములు పట్టినవాడు, దయ్యములకు అధిపతి అంటున్నాడు. అంటే ఆయన చేసిన కార్యాలు వాళ్ళు చేయలేరు, ఆయన చెప్పిన బోధ వారు చెప్పలేరు. ఆయన ఎవరంట? బోధకుడంట, సేవకుడంట, అద్భుతాలు చేయగల శక్తిమంతుడంట, మహోన్నతుడంట. ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కానీ వాటిని మనకి చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్తంతో కడిగాడు, మనం అందరం కూడా పరిశుద్ధమయ్యాం. కానీ ఆ పరిశుద్ధత కాపాడుకోవాలని ఆయన ఎన్నో ఉపమానాలు, ఎన్నో మర్మాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుచుకొని ఆయన వెళ్ళాడు. వీటిని మనం తెలుసుకొని వాటి ఆ వాక్యానుసారంగా మనం జీవించి అప్పుడు మనము పరలోక రాజ్యానికి చేరతాం. వీటిని అనుసరించకుండా, వీటికి లోబడకుండా, వీటిని కనుక మనం ప్రయత్నం చేయకుండా కనుక రక్షణ పొందినామని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవించేసి దేవుని సన్నిధికి దూరంగా ఉండి దేవుణ్ణి సేవకులు దూషించుకుంటూ, సంఘాలను దూషించుకుంటూ, వారిని పరిశీలన చేస్తున్నారు, వారు దూషిస్తున్నారు, వీరి పరిశీలన దూషించుకుంటూ, వారి సంఘాలు దూషించుకుంటూ, సంఘంలో ఉన్న కూడా ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ, మేము చేసేదే కరెక్ట్, మేము చేసేదే కరెక్ట్ అని ఈ బోధకుడు వారిని పొగడాలి, వారి బోధకుడు పొగడాలి. అంటే 2 తిమోతి 4 చెప్పండి ఏమన్నా, హిత బోధకు సహించక వారు ఏం చేశారంట, అనుకూలమైన బోధకులు ఏర్పరచుకుంటున్నారంట. ఇక్కడ కఠినంగా ఉందని పోయా వారు ఏం చేస్తారంట, వేరే దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. అదేం అవసరం లేదు. 4 మాటలు నవ్వుతా, 4 కలబొలి మాటలు చెప్పేస్తే చాలు, వాళ్ళకి అది అనుకూలంగా ఉంది, వాళ్ళు గద్దించే అవసరం లేదు. నువ్వు టయానికి రావాలి, పరిచయం చేయాలి. ఇంకా అనేకమైన చెప్తాడు సేవకుడు, అవి వాళ్ళకి నచ్చవు. కరెక్ట్గా ఉండాలి, ప్రార్థన చేయించుకోవాలి, టయానికి ప్రార్థనకు రావాలి. అప్పుడే దేవుడు ప్రార్థనని జీవిస్తాడు, లోకానుసారంగా జీవిస్తాడు, ఆత్మానుసారంగా జీవిస్తాడు అని చెప్తాడు. కానీ వీరికి నచ్చదు. మరి నిన్న కూడా చెప్పుకున్నాం, ఏం చెప్పంటే అబద్ధ బోధకులని బైబిల్లో రాయబడి ఉంది. ఈ అబద్ధ బోధకులు ఎవరయ్యా అంటే వెతుక్కో అవసరం లేదు. భూతద్దాలను మన సినిమాలో యూట్యూబ్లో చూసి ఎత్తుకునే అవసరం లేదు. కోటేసినంత మాత్రమే ఆయన పెద్ద బోధకుడు కాదు. కోట లేకుండా సీబీఎన్ చంపేసుకొని చంపేసుకొని బోధించినంత ఆయన చెడ్డ బోధకుడే కాదు. బోధకులు ఎవరైనా రాత్రి చెప్పబడింది. ఏం చెప్పబడింది? బోధకులు అంటే ఎవరు? ఎవరైతే పరుల సేవకు తీర్పు తీస్తున్నాడో వారే అబద్ధ బోధకులు. దేవుడు నాకు బయలుపరి చెప్పిన మాట. ఎవరంటే అబద్ధ బోధకుడు? ఎవరైతే తీర్పు తీర్చుకుంటున్నాడో వారే అబద్ధ బోధకులు. వారు 100 పరిచర్యలు చేయి, 130 పరిచర్యలు చేయి, 100 అద్భుతాలు చేయి, చనిపోయిన వారిని రక్షించు, చనిపోయిన వారిని రక్షించావు, స్వస్థత చేసావు, అద్భుతమైన వాక్యం చెప్పావు. అసలు నీ వంటి వాడు ఎవడు ఈ భూమిలో. కానీ ఒకటి చెప్తున్నాడు ఆయన, కొరింథీ పత్రికలో, ఇన్ని చేసిన ప్రేమ లేని వాడివైతే ఉపయోగం ఏంది? ఏమన్నాడు ఆయన? ప్రేమ లేని వాడివైతే ఉపయోగం ఏంది? ప్రేమ అంటే ఏంది? దూషించకూడదు. ఆయన అన్నాడు ప్రేమ అనేక పాపములు ఏం చేసినట కప్పుతుందంట. నువ్వు దేవుడు ఏం చేసినట్ట తన ప్రేమ చూపించాడు అంటే తన రక్తం ద్వారా మన పాపములను కడిగేసి మన పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఆ ప్రేమను చూపించాలని దేవుడు ఆయన మనకు మాదిరిగా శిష్యులు కాలి కడిగాడు. ఇదిగో దాసుడు స్వరూపం, దేవుడు అండి దాసుడు స్వరూపం దాచారు. మీరు నరుడు, మట్టి మనుషులు, మీరు దేనికి పనికిరాదు. మీరు అయినా సరే మిమ్మల్ని ఒక గొప్ప శక్తిగా తయారు చేస్తున్నాను. మీ ద్వారా నేను చేసిన నా చేతి పనుల మీద మీకు అధికారం ఇస్తున్నాను. సృష్టి యావత్తు మీద మీకు అధికారం ఇస్తున్నాను. మీరు ఈ సృష్టిని యావండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 10వ వచనం. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం.
రైటేనా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదలను కనుక అతడు వాటిని గ్రహింపగలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభుని చాలా సార్లు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన ఏ కాలికి ఆయన దగ్గర తప్పులు పడతానికి ఉన్నారు. 1 Corinthians 2:14-15 ఆయన వెంబడిస్తున్నారు. దేనికంటే ఆయన శోధించడానికి, ఆయన దగ్గర తప్పులు పడడానికి వెంబడిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాడు. క్రీస్తు మనసు కలిగిన క్రీస్తు మనసు ఏంటంటే అంటే ప్రేమ కలిగి ఉండటము. క్రీస్తు వచ్చింది ఎందుకంటే భూమి మీదకి ఆయన ముందుగానే క్రీస్తులో తండ్రి అయిన దేవుడు చేశారట. ఎఫ్ఎస్సి 10 పక్కనే చూడండి, 1-6 పక్కనే ఉంది. గుర్తించుకోవాలి మంచి వాక్యాలు. 6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఆమేన్. చాలు. ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? ముందుగా ఏం చేశాడు? ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులమై ఉండదని జగత్ పునాది వేయకబడక మునిపే, అక్కడ గుర్తేసుకోండి, ప్రేమ అండర్లైన్ చేసుకోండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేని చేత మనల్ని ఏర్పరచుకున్న ఆయన క్రీస్తులో? ప్రేమ చేత. అందుకే యేసు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, అన్ని దెబ్బలు తినడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే తండ్రి ప్రేమని ఆయన మనకు చూపించాడు. హల్లెలూయా. తన శిలువ మరణం ద్వారా ఆయన మనకి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను చూపించమని ప్రభు పదే చెప్తున్నాడు. అందుకే ఆయన ముందుగానే చెప్పాడు, మరో అబద్ధ బోధకులు వస్తారు అని. ఇంకో మాట 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ ఆయన? ఒకటే మాట, సంఘానికి సేవకులకి కలిపి కొడుతున్నాడు అక్కడ. ఏమన్నాడ? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా? మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నాడు? తప్పు చేసేవాడికి, తప్పు చేయాలనుకున్న వాడికి ఆయన ఒక అండర్లైన్ చేసేది, అంటే ఒక సులుపు ముట్టిస్తున్నాడు అక్కడ. ఎవరు చూసి ఏమన్నాడ? నేను గొప్ప బోధకుని, నేను గొప్ప విశ్వాసని, నేను మాత్రమే ప్రార్థన బాగా చేయగలుగుతాను, నేను మాత్రమే బాగా వాక్యం పోతున్నాను, నేను మాత్రం బాగా స్వస్థతలు విడుదల చేయగలుగుతున్నాను. తీర్పులు ప్రతి ఒక్కడు జీవడం తను గొప్ప చేసుకుని తనను హెచ్చించుకుంటున్నాడు ప్రతి ఒక్కడు. అందుకే అక్కడ చెప్తున్నాడు ఆయన, మరి బాబు హెచ్చించుకోకండి, మీరు ఫస్ట్ మీరు హెచ్చించుకోకండి. ఎందుకంటే మనకంటే హెచ్చైన వాడు ఒకడు ఉన్నాడు, మనం కాదు, మనకంటే హెచ్చైనాడు. మళ్ళీ ఆయన చూస్తే మళ్ళీ ఇబ్బంది, అలా ఆయన కోపానికి మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి అక్కడ ఫస్ట్ మీ విశ్వాసం ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి. వీళ్ళ విశ్వాసం కనుకుందా, నిరీక్షణ ఉందా? ఓకే, అటైతే మీరు అద్భుతాలు జరుగుతాయి. ఎవరో నువ్వు చెప్పవసరం లేదు. ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన ఇచ్చే నీకు ఆ దీవులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి ఎవరో చెప్పనవసరం లేదు. అది తెలుసుకుంటాడు, నీ పక్కన ఉన్నాడు తెలుసుకుంటాడు. అది మొన్నే వచ్చాడు దేవుని సంఘానికి, మొన్నే రక్షణ పొందాడు, ఇప్పుడేంది ఇది చూస్తే అసలు ఆ మామూలు ఆశీర్వాదం
ఇల్లు కట్టుకున్నాడు, ప్లాట్ కొన్నాడు, కారు వాడు, పిల్లలకు ఉద్యోగం వచ్చింది. వీళ్ళు చూస్తేనేమో ఆశల వారాలు బాగా అద్భుతాలు చేస్తే మామూలుగా లేదు వీళ్ళకి. అక్కడ ఎవరో చెప్పే అవసరం లేదు మన గురించి. ఆటోమేటిక్గా మనం చెప్పే అవసరం లేదు, వాడు చెప్తాడు, పక్కన చెప్తాడు. అందుకే అన్నాడు, నువ్వు ఎవరితో వాదనలు పెట్టుకోకు, పరమసేవకు తీర్పులు తెచ్చకండి, ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు మీరు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీయులలో 11వ అధ్యాయము 2వ వచనం. 1-2 వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. ఆమేన్. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత భాష మాట ఎన్ని ప్రవచించినా, ఎన్ని గందరగోళాలు చేసినా ఏంటి ఒకటే మాటతో తెలియజేశాడు అక్కడ, నీవు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు బాబు. ఈ ప్రేమ లేకపోతే ఏం చేసుకుంటావు ఇవన్నీ? నీ సంఘంలో కొంతమంది తప్పు చేస్తున్నారు, ఒక వ్యక్తి తప్పు చేసేది, నువ్వు రోజు శోధించుకుంటూ కూర్చుని ఉపయోగించింది. అద్భుతాలు చేస్తాను అంటున్నావు, వాక్యం చెప్తాను అంటున్నావు, అన్నీ చెప్తాను అంటున్నావు, ప్రేమతో తీసుకో. నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు, ప్రభు నీ కోసం రక్తం చెందించాలి. కానీ కేవలం చిన్న విషయం, మన ప్రేమించి అమ్మ బాగున్నారా, ఆయన బాగున్నారా అంటే అయిపోతుందిగా మన కోసం. ఇంతగా ఆయన అడిగింది, దీన్నే అడిగాడు ఆయన. మనం ఏమన్నా చొక్కాలు చూసుకుంటున్నాము, నువ్వు గొంతులు చూసుకుంటాము, పెద్ద పెద్ద కేకలు పెడతాము. హల్లెలూయా. నేను కూడా కేకలు పెడతాను, నేను కూడా గొంతు చూసుకుంటాను. ఎప్పుడంటే ప్రార్థనకు రాండి, ప్రార్థన చేయించుకోండి. నిత్యం నేను ప్రార్థన చేయడానికి కూడా రెడీగా, నేను ఎప్పుడు కూడా ఆన్ టైం రెడీగా ఉంటా. 2 తిమోతి 4వ అధ్యాయంలో చెప్తాడు, 2వ వచనం అంటే సమయమందు అసమయమందు ఏం చేయాలి, మనము ప్రయాసపడాలంట. పూర్ణ దీర్ఘ శాంతము కలిగి మనం ఏం చేయాలంట, గద్దించాలంట. వాక్యం చెప్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ ఉండాలంట. ఇది మనం వాళ్ళకి చెప్పాలి అంటే, వారికి అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మనం దాని ముందే రచయితగా మన సమయమందు అసమయమందు ప్రయాసపడాలంట. నాకు ఎవరు ఫోన్ చేసినా సరే, ఏ సమయంలో ఫోన్ చేసినా సరే నేను లేపుతాను. గంట బట్టిని 2 గంటల బట్టిని ఆ వ్యక్తిలో ఉన్న ఆ రోగం పోయే వరకు ప్రార్థన చేస్తాను, ఆ దురాత్మ వెళ్ళే వరకు ప్రార్థన చేస్తాను, ఆ సమస్య తీరే వరకు ప్రార్థన చేస్తాను. అది 2 గంటలు చేశాడా, 3 గంటలు చేశాడు, 4 గంటలని నాకు టైం తప్పలేదు. అతను ఫోన్ చేశాడా, చేశాడు. రోగం తగ్గిందా, తగ్గింది. నాకు తృప్తి, మళ్ళా పడుకున్నాక మళ్ళీ 2 గంటలకి ఫోన్ వచ్చా, నేను లేపుతా. నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను కదా, నేను అలసిపోయాను కాబట్టి, నేను 3 రోజులు మీటింగ్ చెప్పాను కాబట్టి యువరక్షణాలు లేదు. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు ఏమంటే, నీకోసం నేను అక్కడ తిమోతి పత్రికలో రాశాను, నీకోసం ఏమనంట సేవకుడా, నీకోసం నేను తిమోతి పత్రికలో రాసి పెట్టాను, నువ్వు అలాగ జీవించు, తీర్పులు తీర్చుకో. రోమీయుల పత్రికలో రాశాడు ఏమని, 2వ అధ్యాయం చదువు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యమునే చేయుచున్నావు కావా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యమైన అర్థమైనది ఏంటంటే, రోమీయుల పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ రోమీయుల పత్రిక అంతా కూడా మంచి వచనం ఉంది. ఎవరైనా మారు మనసు కావాలి వారికి చదువుకోవచ్చు, ఎవరైనా మంచి విశ్వాసం అనుకుంటూ చదువుకోవచ్చు, ఎవరైనా మంచి గొప్ప సేవకుని అద్భుతాలు చేస్తున్నాను, నేను తప్ప ఎవరు చేయలేడు, సరిపోయిన వాడు కూడా నేను చిక్కెత్తిలేస్తాడు అంటాడా, ఇదిగో ఇది చదవండి. ఎవరైనా సరే కరుణ సేవకుడు బాగా చదువుతుంది, నేనే బాగా చదువుతున్నాను అనుకుంటున్నాడా, ఇదిగో ఇది చదవండి. హల్లెలూయా. మరి మా దగ్గర అయితే కెమెరాలు లేవు, ఇన్స్ట్రుమెంట్ లేవు, చిన్న ఫోన్లో మేము వీడియో తీసేసి మెసేజ్ మేము పంపుతున్నాం. చాలా మందికి అర్థం కావట్లా పాపం, అంటే ఒరిజినల్ సౌండ్ కదా, అంటే అంత క్లారిటీ రాదు, బ్లాక్ వస్తుంది ఈ ఫిలిం, నా ఫేమ్ వాక్యం కూడా సరిగా అర్థం కాదు. హల్లెలూయా. కెమెరా మంచి నీట్గా వస్తుంది, లైవ్ కూడా ఇవ్వచ్చు. మన ఫోన్ లైవ్ ఇవ్వడానికి లేదు. అందుకే ఏం చేస్తామంటే మనము
ఈ వీడియో తీసేసి అరగంట గంట మనము అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానండి ఈ మాట? కెమెరాలు కాదు ముఖ్యము, ఫోన్లో కూడా తీయచ్చు, అంటే లైవ్ కూడా వేయచ్చు. కానీ లైవ్ ఇచ్చేంత కెపాసిటీ దానికి లేదు. అయితే ఫోన్లు పెట్టో కెమెరాలు పెట్టో ఇక్కడ ఒక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనో వాళ్ళ కోసం దేవుని వాక్యం చెప్పడు. దేవుని వాక్యం ఎందుకు చెప్తుంటే ఆయన రక్షించబడ్డ ప్రతి ఒక్కరిని తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాడు, ఆయన బోధిస్తాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని విని మీరు కూడా ఆ వాక్యానుసారంగా జీవించి మరి వాక్యంలో ఉన్న ప్రతి అర్థాన్ని మీరు మంచి మంచి అర్థాలు తీసుకుని వాటి నుంచి. కొంతమందికి నచ్చదు వాక్యం, నచ్చినప్పుడు ఏం చేయాలంటే అన్నింటినీ కాదు, దాంట్లో నీకు ఏం నచ్చలేదో వాటిని ఎలాగ మనం తీసుకోవాలి, నచ్చిన వాటిని తీసుకుని నచ్చిన వాటిని గురించి మనం ఆలోచించి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఆ వాక్యమే కాదు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాక్యం చదవాలి. నేను చదువుతాను ప్రతిరోజు వాక్యాన్ని. నేను రోజుకు మ్యాక్సిమం అంటే నా మాటింటి చాలా మంది ఎగతాలు చేయవచ్చు. నేను రోజుకు 20 అధ్యాయాల నుంచి 40 అధ్యాయాలు చదువుతాను. హల్లెలూయా. నేను ఈ 2, 3, 4 ఇయర్స్ ఇది 4 సంవత్సరాలునే 4 సంవత్సరాలనే వాక్యం పడిస్తున్నా, స్వాత పడిస్తున్నా, దేవుని కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతం జరుగుతుంది. నేను అన్ని మరి బయట వర్కులు చేసుకుంటూ కూడా నేను ఇప్పుడు 8వ బైబిల్ కంప్లీట్ చేయబోతున్నాను. దేవునికి మహిమ, ఆయన కృప నాకు ఎంతో మెండుగా ఉంది. మీ అందరూ తెలుసు నేను బయట పనులు కూడా చేపిస్తుంటాను. ఎప్పుడు ఖాళీ బిజీగా ఉన్నప్పుడు కూడా నేను మరీ వర్క్ చేసినప్పుడు అయితే రోజు 40 అధ్యాయాలు చదివిస్తాను. వర్క్ ఉన్నప్పుడే ఎక్కువ చదువుతాను. మరి ప్రతిరోజు నైట్ నేను 8 గంటలకు కూడా మీ అందరూ తెలుసు మ్యాథ్స్ నేను 1, 2, 3 గంటల వరకు దాకా ప్రార్థనలో ఉంటాను. ఫోన్లు చేసే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాను. ఓపిక అందరికి సమాధానం ఎదురు ఓపిక వారి బాధను తీరుతాను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఒక్కసారిగా ఎవరిని కూడా ఆశీర్వదించడు. ఎందుకంటే చాలా మంది చెప్పారు, ఇది చిన్నపిల్లడికి 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? చింపుతాడు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా, దేవుని అభిషేకం కూడా ఒక్కసారి దేవుడు మన ప్రవర్తన బట్టి, మనం ప్రయాసపడే విధానం బట్టి అన్నాడు, మీరు ఎంత కొలత కొలుతారో ఆ కొలత ప్రకారమైన కొలత ఇస్తాడు. మన కొలత పరంగా ఎబ్రాయిం రాసింది, మత్తయి సువార్త, అనేకమైన సువార్తలు రాసినాడు. ఏమన్నాడా? నీవు కొలిసిన చొప్పునే నీ కొలత కొలవబడుతుంది. నువ్వు కొంచెంగా విత్తితే కొంచెం పడితే. అలాగే నువ్వు ఎంతైతే వాక్యం చదువుతున్నావో, ఎంతైతే నువ్వు దేవుని యొక్క ప్రార్థనలు గడుపుతున్నావో, నీకు అంత మాత్రమే అభిషేకము, అంత మాత్రమే నీకు ఆశీర్వాదములు, దీవెనలు, లోకమందును ఇహమందును పరమందును. అంటే భూ సంబంధమైన దేవుడు ఆశీర్వదిస్తాడు, పరసంబంధమైన వాటిని అంటే ఆత్మపరములు, కృపారములు, ఆత్మను అన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు. తీర్పు తీర్చుకోడు. ఇక్కడ రాసిన రోమి పత్రికలో ఏమన్నాడంట? అక్కడ ఒకటే మాట చెప్తున్నాడు, ఎదుటి వారికి తీర్పు తీర్చుతున్నావా, దాని విషయంలో నీవే నేరస్తుడివి. తీర్పు తీర్చుతున్నావు ఎలాగా? తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేస్తున్నావు. ఎందుకంటే మన ప్రభు, బాబు నువ్వు అని తీర్పు చేస్తున్నావు బాగానే ఉంది, మరి నీవు కూడా మంచివాడని చెప్పుకున్నావు కదా, నువ్వు మంచివాడు కాదనే కదా నేను పై నుంచి నీ రూపం అంటే మానవ శరీరం ధరించుకొని మీరు చట్టవాళ్ళని నేనేది శిలువలో కొడాల దెబ్బతి శిలువలో మాడించాను, రక్తం ఛేదించాను. మరి నువ్వు ఎలాగ మంచిపోయావు? నేను వచ్చి నేను తీర్పు తెచ్చానా? తీర్పు తెచ్చే పని అయితే నేను పైనుంచి దిగి రాను. కాబట్టి ఇందాక కొరింథీ పత్రికలో మనం ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఎంత గొప్ప సేవకుడువా, ఎంత గొప్పగా ప్రకటించవా, ఎంత గొప్పగా నీవు అద్భుతాలు చేసేవో కాదు. మత్తయి సువార్త అన్నాడు, ప్రభువా నీ నామములో నేను అనేక గొప్ప కార్యాలు చేశాను ప్రభువా అంటాడు. అన్నాడు నువ్వెవరు నాకు తెలియదు ఆయన అంటాడు. ప్రభా నీ నామ అసలు నీ గురించి నేను గొప్ప ప్రకటించాను ప్రభా, అసలు అద్భుతాలు చేశాను ప్రభా, అసలు నేను చెబుతా ఉంటే అందరూ చెవులు విని లక్షల మంది వచ్చారు ప్రభా సంఘానికి. అలా కల్పించిన ప్రభా అంటాడు. ప్రభా నీ భాషలు మాట్లాడుతుంటే సంఘం గద్దరిగింది ప్రభా, ప్రభా నేను ప్రవచించిన ప్రభా, అందరికీ నేను తెలియపరిచిన ప్రభా నీ గురించి అన్నాడు. ఏం చెప్తావులేనా మన ఇలా ప్రేమ ప్రతి ఒక్కరు తెలియగలుచుకుంటు, ప్రతి ఒక్కరు తీర్పు తీస్తున్నావు. ఏదో నీకు ఎవడో నచ్చలేదని చెప్పేసి వాడి మీద తీర్పు తీసి వాడి మీద కోప పెట్టుకొని నీ మనసులో ప్రతిరోజు వాడిని ద్వేషిస్తూనే ఉండవు. నరుడికి ఏమది మంచిగానే ఉంది, మరి నేనేమో నీ హృదయం అందరికి తెలియట్లేదు నీ గురించి.
మరి నేనేమో నేను సృష్టించిన వాడికి నీలో ఏమో అని నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సృష్టిలో యేసు ప్రభు నమ్ముకున్నాక పాపము కడబడి మన పరిశుద్ధులైనా కూడా మరి ఎందుకు మనం బలహీనం అవుతున్నాము, ఎందుకు మనము పడిపోతున్నాము, ఎందుకు మనము మరి దేవుని సన్నిధికి దూరం అవుతున్నాము, ఎందుకు కొన్ని సందర్భాలు కొంతమంది మన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. దేవుని పరిశుద్ధులు అంటే మరి దేవుడు మనతో మాట్లాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి చదవండి. ధనవంతుల 5 నుంచి చదవండి. 5 నుంచి 12 వరకు చదవండి చాలు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దేనికి వివాదాలు వచ్చినాయంటే ఇప్పుడు అక్కడ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం. అది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ వచ్చు. దైవభక్తి లాభ సాధనము అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇవంతా ఎందుకంట? ఈ సేవకుల మీద సేవకులు ఎందుకు దూచించుకుంటున్నారు? నా సంఘం పెరగాలి, నా సంఘం పెరగాలి, నేను కరెక్ట్గా చెప్పానని చెప్పానుకో నా దగ్గరికి అక్కడ నుంచి ఆ సంఘం నుంచి 10 మంది ఇక్కడ వస్తారు. అతనేమో కూడా ఆడికంటే నేను ఎక్కువ బోధించానని చెప్పాలి. అప్పుడు ఈ సంఘం నుంచి వాడి సంఘంలోకి వెళ్తారు. మరి మిమ్మల్ని చెప్పింది ఏమో ఆత్మలు రక్షించమని, మీరెందుకు ఈ రంగం కొట్టుకుంటున్నారు? దేనికోసం ఇదంతా అంటే ధనం కోసం అంతా. ఎంత ఎక్కువ మంది వస్తే అంత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. హల్లెలూయా. ఎంత ఎక్కువ మంది అయితే అంత కలెక్షన్ వచ్చేసింది. కలెక్షన్ దేవుడు ఇస్తానని చెప్పాడు ఆయన. శిష్యులు చెప్తాడు ఏమని? లూకాసు వార్త 18:26 ఏమన్నాడంటే, ప్రభు మేమందరము విడిచిపెట్టి సమస్త విడిచిపెట్టి నేను వెంబడిస్తాను కదా, మరి మా పరిస్థితి మాకేంటి లాభం అని అడుగుతాడు ఆయన. పేదలు అనగానే ఆయన అంటాడు ఏమంటాడట, పర్లేదు నా దగ్గర సమాధానం ఉందంటాడు. ఏమంటే ఎవరైనా సరే తన భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇల్లు స్థలాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడింపబోరిన ఎడల ఇహమందు 100 రెట్లను పరమందు నిత్యించు అని అంటాడు. కొన్ని మత్స్యవార్తలు అంటారు వాటితో పడేమంట, మీరు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుకు మీకు సింహాసనం ఇస్తాను అంటారు. హల్లెలూయా. మనకేం కావాలి మరి? పేతురు అడిగాడు, మాకు వచ్చిన ఒకటే ఆయన అడిగాడు, ఏది ప్రభా అందరు ఎక్కడ మాట్లాడుతావు, నీకు అసలు మొహమాట లేదు, వాడు అసలు వచ్చినవాడు కూడా మరి సంఘం నుంచి పారిపోతున్నాడు కదా ప్రభా అని అడుగుతున్నాడు అనమాట పేతురు. నేను అడిగిందే పేదలు ఇదే ప్రశ్న ఎత్తేసాడు. డౌట్ వచ్చేసింది. వచ్చి నీ రంగా కఠినం మాట్లాడుతున్నావు, మరి ఏంటి ప్రభు మొహమాటలు ఎక్కడ మాట్లాడుతున్నావు, కొద్దిగా సౌట్ బట్టలు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి కదా, మరి మనం కూడా ఎమ్మడిస్తున్నాం, మరి భోజనం పెట్టాలి కదా అని శిష్యులు మరి ఒక ఆయన అడగడం జరిగింది. ఆయన అప్పుడు మరి మీరు కరెక్ట్గా కానీ నన్ను ఎమ్మడిచ్చేసారు అనుకో, మీకు ఇక్కడ ఏం కావాలో నేను ఇస్తా, మీ తల్లిదండ్రులుగా మీ పిల్లలుగా ఏం కావాలి, చదువా డబ్బా ఇల్లా ఆస్తి అని నేను ఇస్తాను, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను. అసలు నేను వచ్చింది అది ఇచ్చాను కదా, ఇది కాదు. నీలో నేను ఉంటే, నువ్వు నాతో ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక్కడ కొంతకాలం అయినా సరే నీకు నేను ఇస్తావి, కానీ నువ్వు అసలు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇవ్వాల్సింది ఏంది? నీకు నిత్య జీవుడానికి నేను వచ్చాను, నేను నువ్వేం చేస్తావు? దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నాకు కావాలి. విగ్రహాల గుడికి వెళ్ళినప్పుడు నేనే ప్రతి ఒక్కరి గుడికి వెళ్ళేమంటే అంటానంట, దేవుడా నువ్వు నాతో మా ఇంటికి రాంటారంట, వాడి ఇంటికి వెళ్ళొద్దు మాతో వచ్చేసే అంటారంట. అంటే ఇది ఒకరికి సొంతం మన దేవుడు, ఇంకెవరికి అవసరం లేదు. అందుకే అక్కడ కొట్లాట జరుగుతుంది కదా, అదే కొట్లాట ఇక్కడ కూడా జరుగుతుంది. హల్లెలూయా. చాలు కంటిన్యూ చేయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. దేంతో తృప్తి పొందాల్సిన అన్న వస్త్రములు అది నాకైతే దేవుడు అదే నేర్పాడు. అన్న వస్త్రములు. నేను కోట్లు చూసాను, మంచాల కింద డబ్బు కట్టలు పోసిన రోజులు ఉండి రియల్ ఎస్టేట్ చేసినాను, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేశాను, నేను కూడా రాజకీయంలో తిరిగాను, అన్నీ చేశాను, అన్నీ చూశాను.
తర్వాత అర్థమైపోయింది అప్పుడు ఏసై కాడికి వచ్చినాక. మరి కేవలం మనకు బట్టలే కావాలి, భోజనం కావాలి, అవి రెండు ఉంటే చాలు అని నాకు నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పాడు. మరి డబ్బు అవసరం పిల్లగా చదువుకోవడానికి మనం ఇందాక ఆయన ఏమన్నాడు లోకాసువార్తలో, నన్ను వెంబడిస్తే, నిరీక్షణ కలిగి నన్ను వెంబడిస్తే అవన్నీ మీకు ఇస్తాను అన్నాడు. సొనకొద్దు కొనకొద్దు, నాకు తెలుసు మీకేమీ లేదు. మీకు శ్రమ వచ్చిందంటే అది నేను మీకు ఇచ్చినట్టు. ఏ శ్రమ అది? నువ్వు వెంబడిస్తున్నప్పుడు వచ్చే శ్రమ. కానీ నువ్వు మందిరానికి రాకుండా ఏదో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసు రక్తంలో కడగబడినాను, నాకేంట బాబు ఈ బాధ, అక్కడ ఉన్నప్పుడే బాగుంది, అక్కడ బాగుందా కానీ లోకం దిగివ్వడం, బర్త్డే పార్టీకి వెళ్ళడం, పెళ్ళికి వెళ్ళేవాళ్ళం, దినానికి వెళ్ళేవాళ్ళం, రాజకీయ మీటింగ్కి వెళ్ళేవాళ్ళము, ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్ళాము, షికార్కి షికారు, యూట్యూబ్లో చూసేవాళ్ళం, ధన్యవాదాలు, సీరియల్ చూసేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, అన్నీ జరిగాయి. టూర్స్ కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఉపయోగం, అక్కడే బెటర్ బాగుంది అని అనుకుంటున్నాం. అందుకే దేవుడు అవన్నీ ఇట్లా ఎందుకంటే మనం ఇవి మన మనసులో అనుకుంటున్నాం. ఎందుకంటే మనసులో నేను ఆయన తెలిసిపోతాం. ఇవి అనుకోవటం వల్ల అవి మనం పొందలేకపోతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ప్రభా ఇవో అన్నీ కూడా తాత్కాలికంగా బాబా, టెంపరీ కాదు ప్రభా, మాకు భోజనం ఇస్తున్నావు, బట్టలు ఇస్తున్నావు, ఉద్యోగం ఇచ్చావు, సమయానికి ఉద్యోగం చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసుకున్నాం, మేము స్తుతిస్తున్నాం ప్రభా, నేను వెంబడిస్తున్నాం నాయన అని సమయం ఉన్నప్పుడు దేవుడు సమయం ఇచ్చుకుంటూ, మందిరానికి రావాల్సిన మందిరానికి వచ్చినప్పుడు, మందిరానికి రావాల్సిన అవసరం మందిరానికి వస్తూ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ, బలాలను పాల్గొంటూ, అనేకులు మనము కొన్ని విషయాలు తీసుకుని అనేకులకి మనం సువార్త ప్రకటించేవాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. చదువు. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను, గురిలోను, అవివేక యుక్తలోను, హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. దైవజనుడా, ఇది అసలు ఇది చదివితే ఏం చదివించా ఫస్ట్. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించావు. ఎదుటోడు రావాలి, పక్క సంఘం నుంచి మన సంఘంలోకి 100 మంది రావాలి. ఈ సంఘంలో 10,000 మంది అంటే దాంట్లో సగం మంది నా మందిరంలోకి రావాలి. ఇవి మానేసేయి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఆమేన్. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇందాక తిమోతి పత్రికలో చెప్పాడు. అంటే తిమోతి పత్రిక 2వ తిమోతి ఏమంటారా, సమయం ముందు అసమయం ముందు ఏం చేయాలి, మనం ప్రయాసపడాలన్నమాట. ముందు మనం ప్రయాసపడాలా. బోధన దైవజనుడు నువ్వైతే వీటిని విసర్జించేసాయి. ఫస్ట్ ఏంటంటే పైన చెప్పాడు, ధనాన్ని విసర్జించేసాయి, దైవాన్ని డబ్బులు విసర్జించేసాయి. ఫస్ట్ నువ్వు దైవాన్ని నమ్ముకున్నావు కదా, నువ్వు నాతో జీవించు, అనేకులు నా వైపు తిప్పు. మరి 28వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పి అవసరం ఆయన మీరు సమస్త సృష్టికి వెళ్ళి ఏం చేయాలి, మనం అందరినీ సువార్త పడిచి అందరూ శిష్యులుగా చేయండి. ఏ అపొస్తలుల 1వ అధ్యాయంలో చెప్తాడు, ఏమని చెప్తాడంట, మీరు యెరూషలేమును విడక తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి. యోహాను నీళ్ళలో బాప్తిసం పొందితే కానీ మీరు త్వరలో పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుతారు. మరి 8వ వచనంలో ఏం రాయబడిందంట, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. దానికోసం వెయిట్ చేయమన్నాడు. మనమే ముందుగానే పరిగెత్తాం. ఎందుకంటే ఈ గ్రామం మనకని వాడికి వెళ్ళిపోతే వాడి ముందు మనం తొందరగా వెళ్ళాలి. వాడు కొట్టేస్తాడేమో, వాడు 10 మందిని సంపాదించుకున్నాడు. నేను ఆ 10 మందిలో కనుక 4-5 లాక్కుంటే వాళ్ళు ఉన్న సంపాదన మనకు వచ్చేసి. హల్లెలూయా. ఈ సంపాదన కూడా అయిపోయింది. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో 1వ తిమోతి 6వ ఈ దైవజనులకు అదే చెప్తున్నాడు, మరి బాబు మీరు సంపాదించుకోకండి రా బాబు, వాటిని విడిచిపెట్టండి రా నాయన, మీరు ఎవరికి తీర్పులు తెచ్చుకోకండి. ఆ సంఘంలో 10,000 మంది ఉన్నారు కంటే దాంట్లో సగం వస్తే నాకు ఏర్పడిపోద్ది. ఓకే, నాకు ఏర్పడైపోద్ది, నేను స్టాండ్ వెళ్ళిపోతా. వీళ్ళు 4 మాటలు చెప్పేసి వీళ్ళు ముసుగు కలిపితే వీళ్ళు 10 మంది ముసుగు కలుపుతారు. వీళ్ళు చెప్పేదవరికి అన్యులకు కాదు సువార్త. కొంతమంది అన్యులకే సువార్త ఎవరు ప్రకటిస్తున్నారంట, ఈ వాక్యం వెళ్ళేసి వాక్యం విని పక్కన కూడా మా ప్రభు బాగా స్వస్థతలు విడుదల చేస్తాడు, మా ప్రభు బాగా అద్భుతాలు చేస్తాడు అని చెప్పి వీళ్ళు ఏం వచ్చాయి వీళ్ళు చెప్పరు.
ఎందుకంటే ఈ యోధాలాగా నిష్క్రతిలో లోపల ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. పైగా మా దేవుడు భక్తి గలవాడు, మా దేవుడు మంచోడు, గొప్పవాడు, స్వస్థతలు బాగా తలుపుతారు, మంచి వాక్యం చెప్పాడు. ఈరోజు మా పాస్టర్ గారు దేవుడు బాగా మాట్లాడారు, కానీ లోపల కుళ్ళు కుతుకరాలు పెట్టుకుంటారు. కాబట్టి చదువుకోండి, జకరియా గ్రంథంలో రాసి పెట్టుకుంటాడు ఆయన. ఇదిగో మీ ఉపవాసాలు ఆగుతున్న బాబు, చండాలని వాసన కొడుతున్నాయి, గబ్బు కొడుతున్నాయి, మీ బలు దానివల్ల నాకు అవసరమే లేదు. అక్కడ నిర్గమాకాండంలో కూడా అదే చెప్తాడు, మీరు మా దేవుడు యెహోవా, మా దేవుడు యెహోవా మంచి దేవుడు అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారన్నమాట, వాళ్ళు తాగి తందనాలు దొక్కి వ్యభిచారం చేసి వచ్చట ఆ మంత్రి కూడా బొల్లు చెప్తున్నారట, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అన్నారట. అందుకని ప్రభు ఎవరు బుద్ధిమానుడా, ఎందుకురా నా పేరు చెడగొడతావు, నువ్వు ఆ పాపం చేసి రాడు, ఎందుకు ఎడకొచ్చి మా దేవుడు గొప్పవాడు అని చెబుతావు, ఇదేమన్నా తగునా అని చెప్పి ఆయన అంటుంటాడు. హల్లెలూయా. ఆయన చెప్పి పెట్టి అప్పుడప్పుడు లేపేస్తుంటాడు, కొంతమంది బ్యాచ్ల వారిగా లేపేస్తుంటాడు. హల్లెలూయా. ఆయన ముందే హెచ్చరిస్తాడు, ఒక్కసారి లేకపోతే ముందు నుంచే కొంచెం హెచ్చరించుకుంటాడు. ఏమన్నప్పుడు చిన్నగా లేపేస్తాడు, స్కెచ్ చేస్తాము, ఇవి ఈ టిప్కి ఎంతమంది లేపేస్తే అప్పుడు కొద్దిగా జాగ్రత్త, మళ్ళీ ఈ టిప్కి ఎంత మరి ఒకసారి లేకపోతే అప్పుడు కనపడు ఒకసారి, ఇగో మోసే మొత్తం లేపేస్తాను మోసే, నేను కాబట్టి నీ ద్వారా నేను అనేక మంది మళ్ళీ లేపుతాను. ఎందుకు లేపబ్బా, మళ్ళా పొరవ రాజ్యం అది ఆ పొరవ మరి వారి సైడ్ మంది కూడా మన గురించి ఇదిగో ఈ దేవుడు చేసుకెళ్ళాడంట, ఆయన మరి కాసి పోకూడదు అట్లా కాలం లేపేసాడు అంటారు. వద్దులే ప్రభా, నువ్వు ఇచ్చింది ఏదో కొద్దిగా కలర్ తాగి కట్టేస్తాం, ఇన్ని ఆరాధిస్తాం, వారికి ఒకసారి బుద్ధి చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తుంటా, సరే అట్టయితే ఎవరైతే వీళ్ళని ప్రేరేపించారో, ఎవరైతే వీళ్ళని ధనాపేక్షకు ముంచారో, ఎవరైతే ముందాన్ని ముందు చెప్పారో, ఎవరైతే మటన్ చికెన్ కావాలని చెప్పారో వాళ్ళు మాత్రం నేను లేపేస్తా. ఈ గణేష్ ఓకే అంటే ఆ ఓకే అంటాడు మోసే. ఏం చేస్తాడు, ఓకే అయిపోతే మళ్ళీ ఏమేమి వచ్చింది బాధ. మరి ప్రభు ముందుగానే చెప్తాడు, అన్ని సూచనలు ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నా దైవజనుడా, నువ్వైతే విడిచిపెట్టాయి, తీర్పు తీర్చడం మానేయి, ఎదురు సంఘం నుంచి లాక్కోవడం మానేయి, నీవు ప్రబోధాలు అంటే ఏమన్నారు, ప్రలోభ పెట్టమాకండి, ప్రలోభ పెట్టొద్దంట వాళ్ళని. ఏంటికి, మేము మంచిగా ఉన్నారు, మేము బాగా ప్రార్థన చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా అంటే మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు అంటారు, కొన్ని లోక సంబంధంగా కొన్ని మాట్లాడుతుంటారు అనమాట. ఏమనంట, మీకు అది కలుగును కాక, మీకు ఇది కలుగును కాక, ఇది మీకు వచ్చి పడుద్ది, ఇది మీకు వచ్చి పడుద్ది. ప్రవచనాలు కాదు, వాక్యం చెప్పేటప్పుడు ఇదని పొగుడతారనమాట. వీళ్ళు కూడా అదే పొగడతారు, వీళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది దేనికి పడిపోతారు, ఈ సేవకుడు ఇంకో సేవకుడు చెప్తే మా సేవకుడు బాగా తిట్టాడు, మా సేవకుడు వచ్చినారు, ఎందుకంటే తిట్టారు కదా ఏ రోజు. మనకు కావాల్సినదే హల్లెలూయా. ఎప్పుడు ఎదుటి తిట్టడం మనకు కావాలి. అందుకనే ఆయన గలతీ పత్రికలో రాశాడు 1వ అధ్యాయం 10వ వచనంలో, మన మనుషులు ఆయన ముందే తెలుసు 10వ వచనం సందర్భం. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరవాడినైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను. హల్లెలూయా. మనం మనుషులు కాదంటే సంతోష పెట్టాల్సింది, దేవుని సంతోష పెట్టాలి. ఎవరి కారు కూడా తీర్పు తీర్చుకుంటూ మాట్లాడితే యూట్యూబ్లో నేను వింటా ఉంటా. దేవుడు అని చెప్పాడంట తిమోతి పత్రికలో, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్పాడంట. తీర్పు తీర్చండి అని ఎందుకు చెప్పాడో మీకు అర్థం కదా, సరిగ్గా చదవాలి. ఇవి చదవాలి. ఈ వాక్యం అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ఇంకా తెలియదు, అది మనం ఒకసారి చదివిస్తాం. ఈసారి 1వ కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం. ఆ వాక్యం ఎందుకు చెప్పబడిందో వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు చదివిస్తాను, ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పబడింది. 1వ కొరింథీయుల 2వ అధ్యాయము 14-15. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవచమే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాడు. అర్థమైందంటే మీకు ప్రకృతి సంబంధమైన ఎవరైనా కావచ్చు, సేవలు కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అద్భుతాలు చేయొచ్చు, వాక్యం చెప్పవచ్చు, ఎవరైనా కావచ్చు. వారికంట వాక్యాన్ని వాళ్ళు ఎలా ప్రకటిస్తుంది, ప్రకృతి సంబంధంగా ప్రకటిస్తారు. కాబట్టి వారికి అలాగనే అర్థమైంది. ఆత్మ సంబంధమైన విషయం వారికి అర్థం కాదు. ఈ తిమోతి పత్రికలో చెప్పిన ఈ గద్దించడం, బుద్ధి చెప్పడం అనేది దాంట్లోనే రాశారు ప్రభు వారు. ఏమంటే
2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఏమంటే దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను తీర్పు తీర్చాల్సింది ఎవరంటాం అక్కడ? క్రీస్తు యేసు. కానీ మనమే తీర్పు తీస్తున్నాం లేదా? అది చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. నువ్వు ఎవరైనా సరే నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చేవాడు ప్రభువే. అయితే ఆయన ప్రత్యక్షతతోడు ఏమన్నాడు? ఆయన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంది చెప్పండి? ప్రత్యక్షత అంటే ఆయనకి ఇయ్యబడి ఉన్న ఆయన ప్రత్యక్షత అంటే ఆయనకి ఇయ్యబడింది. ఏదైతే ఆయనకి ఇయ్యబడిందంట? దేవుడు ఆయనకి మనం రక్షించబడటం, ఆయన ప్రేమను మనకు అప్పచెప్పటం, ఆయన మహిమని మనకి ఇయ్యటం. ఆయన మహిమ ఏంటి? ఆయన మహిమ మనకి ఇయ్యకపోతే యేసు నామములో ఇదిగో జ్వరం తగ్గును కాక, క్యాన్సర్ పోవును కాక అంటే ఎలా పోతుందంట? ఆయన మహిమని ఈగలిగే వచ్చాడు ఇక్కడికి. ఆయన కొన్ని సందర్భాలు ఇదిగో తండ్రి నీ మహిమ నాకు అక్కడ ఎలా ఉందో అదే మహిమను ఆయన ఇదిగో వీరందరూ గుర్తించారు కాబట్టి నీ మహిమను వీరికి నేను ఇస్తున్నాను. నా ద్వారా ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నా? నేను వెళ్ళి మీకు వేరే ఆధారాన్ని కథను పంపిస్తున్నాను. ఆయన వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తాడు. కాబట్టి నా చేతి పని మీద మీకు అధికారం ఇస్తా. మిమ్మల్ని కూడా నేను మహిమపరుస్తా. తండ్రి నన్ను మహిమపరిచిన ప్రకారం మిమ్మల్ని కూడా నేను మహిమపరుస్తా. ఎవరు మహిమపరుస్తారంటే ఆయన ఇక్కడ అది రాశి ఇక్కడ 2వ వచనం. మొదటి ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పుకున్నది ఏమనగా అంటే ఇక్కడ దైవ సేవకులకే ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమని? వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. వాక్యం చెప్పేది ఎవరు? సేవకుడే కదా. అది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడా? సమయమందు అసమయమందు ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించము, ఖండించుము, గద్దించుము, బుద్ధించుము. ఎలా గద్దించాలి, ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా ఖండించాలి అనేది ముందుగానే తెలియపరచాలి. చూడమ్మా దాని ముందు నువ్వు చదవమ్మా. 2వ వచనం చదవమ్మా. ప్రయాసపడడం తర్వాత చెప్పాడు. 4వ మొదటి ప్రార్థన ప్రార్థన ఉన్నా ఇంకా బాబు అయిపోతుంది. చదవమ్మా. దేవుని ఎదుటను సజీవులను 2వ వచనం చదువు. వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమంటున్నాడంటే అక్కడ పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నా? అక్కడ ఏమంటాడు? ప్రయాసపడు. మన తర్వాత ఏం ప్రకటించాడు ఆయన? సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉపదేశించు. ఎలాగంటే వాటిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. ఎలాగంటే సంపూర్ణమైన దీర్ఘ శాతంలో. ఎలాగంటే యేసు ప్రభువు వారు కాలు కడిగాడు చూడు, అది సంపూర్ణంగా సంపూర్ణం అంటారు. ఆయన శిలువ మరణం చూడు, అది సంపూర్ణం. అంత ఇదిగా ఉంటారు. పౌలు గారు కూడా అదే రాస్తాడు అక్కడ పిలుపు పద్ధతిలో. నేను శిలువ మరణం గురించి, పునరుద్ధానం గురించి నేను తెలుసుకున్నట్టుగా సంస్థాన్ని పెండగాయించుకున్నాను అన్నాడు. ఆయన రాసిన పత్రికలు చదువుకుంటూ ఆయన రాసినవి మనం వింటూ మనం ఏం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మనం ఫాలో అవుతున్నాం. హల్లెలూయా. ఎలా గద్దించాలో మనము సంపూర్ణమైన దీర్ఘ శాంతం ఉండాలంట. మనమేమో జనం కెమెరా ముందు ఎట్టమంటా వేసేస్తా, తీసేస్తా, రే నువ్వు అట్లా చేస్తా, ఏ సేవకుడు అలాంటి, ఏ సేవకుడు బుద్ధి లేనాడు. ఇవి మనం ప్రకటించేది. అది మన సంపూర్ణమైన దీర్ఘశాంతి మనది ఎట్లుందంటే ఇట్లుందంట. అందుకే ఆయన కొరింథీ పత్రికలో ఏమొచ్చిందా? ప్రకృతి సంబంధమైన వారికి ఆత్మ విషయములు అర్థం కావాలంట. అవి వెరితనముగా ఉంది అంట. అవంట ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగునంట. హల్లెలూయా. అయితే ఇక్కడ తిమోతికి ఏం చెప్తున్నానంటే రీసౌండ్. హల్లెలూయా. హల్లెలూయా. అది కెమెరా అంటే ఏం కాదు, కెమెరా ఫోన్ ఇలా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఖండించము, ఉపదేశించు, ఖండించము, గర్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను
సహింపగా దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నది. సంఘానికి చెప్తున్నారు, సేవకుడికి చెప్తున్నారు. మరి బాబు ఈ రెండిట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ రెండు విషయాలు జాగ్రత్త ఉన్నారు. బోధకుడికి ఏం చెప్తున్నారంట? ప్రతి సమయంలో ప్రయాసపడు దీర్ఘ సమయంలో బోధించు అన్నాడు. అంటే ఇది మనం ఏం చేస్తున్నాము? సేవకులకి బోధిస్తున్నాం. ఎవరు బోధిస్తున్నారంట? సేవకులకు బోధిస్తున్నారు. ఒక్కసారి నిర్మాణం 13 అధ్యాయానికి వెళ్దాం. నిర్గమాకాండం 13 అధ్యాయం. వస్తారా? ఎంత పంపించాలి? పదహారు అధ్యాయం, నిర్గమాకాండం 16 అధ్యాయము ఎంత పంపించాలి? 7, 8 చదువు. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము? మా మీద సనుగునేలా? ఆమేన్. వీరి గొరిగేవాళ్ళు సొరిగేవాళ్ళు ఒకరి మీద ఒకరు దొరుకుతారు. దేవుని సేవకులు కావచ్చు, సంఘం కావచ్చు. ఒకరి మీద ఒకరు ఎవరైతే దేవుని రక్తంతో, యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏం చేస్తున్నారంట? సొరుగుతున్నారంట, గొనుకుతున్నారంట. మోషే అన్నాడు, మా మీద సనగనేలా, మేము ఏ పార్టీ వారము అని అంటున్నాడు. మళ్ళీ 8వ వచనం కూడా అదే చెప్పినాడు చూడండి. మరియు మోషే, మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున సాయంత్ర ఆహారమును యెహోవాకు మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే విలుచుండగా మేము ఏ పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. హల్లెలూయా. దేనికోసం సనుగులంట? భోజనం, కడుపు నింపుకోవడానికి వేసి ఇది నిన్నకనే ఇంకో ఒక పూట తర్వాత హల్లెలూయా. అందుకే తిమోతి పత్రిక కొరింథీ పత్రికలో చూడు, అంటే మీరు ఏం చేస్తున్నారు? భోజన పదార్థముల కోసం అంట. ఏమనంటే వీడు దేవుని కంటే సుఖానుభవం గలవారైనట్లుగా వీడు భోజనానికి కానీ భక్తి కాదంట అన్నాడు. 1 కొరింథీ 6 అధ్యాయంలో కూడా అన్నాడు, ఇదిగో భోజనం అంట కడుపునకు భోజన పదార్థములు ఏర్పరచబడి ఉంటారు. వాటి దేవుడు ఏం చేస్తుంటారంట? నాశనం కలుగు చేస్తారంట. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భోజనం కోసం మనం ఆశపడకూడదు. భోజనం చేయాలంటే ధనం కావాలి. అంటే దీని అంతగా మూలం ఏంటంట? ధనం. అదే అన్నాడుగా దైవజనుడా, నువ్వు ధనం కోసం పోరాటం చేయవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దానికోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఎప్పుడైతే నువ్వు సుఖానికి అలవాటు పడిపోతున్నావు, ఎప్పుడైతే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ అలవాటు పడుతున్నావు, ఎప్పటికైతే నువ్వు ప్రతి విషయంలో నన్ను నేనే గొప్పవాడిగా నువ్వు చేసుకుంటున్నావు, నిన్ను గొప్ప చేసుకుంటున్నావు, ఎదుటి వాడిని తక్కువ చేసి చూస్తున్నావు, అప్పుడే నీవు నా రాజ్యం నుంచి తొలగించబడి ఉన్నావు. నీవు అబద్ధ బోధకుడివి, నువ్వు అబద్ధపు బిడ్డవి, నువ్వు అబద్ధపు వారసువి అన్నాడు. ఎవడైతే యజమాని చిత్తం ఎరిగి పని చేసిన దాసుడు, కనిపెట్టుకున్న దాసుడికి మంచి మార్కులు వేస్తాడు. తండ్రి చిత్తం ఎరిగి ఆ పని చేయకుండా ఉన్న వాడికి ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. అందుకే ఆయన ఒక మాట నిన్న మాట్లాడాడు. ఏమంటాడంటే ఆయన, నా తల్లియు నా సహోదరులు ఎవరును మీరే, నా తండ్రి చిత్తం నెరవేర్చే వారే మీరే అని శిష్యుల వైపు అక్కడ జరగవచ్చుకొస్తున్నాడు. ఇప్పుడు ఎవరు తల్లి సోదరులు అంటే దేవుడికి దగ్గరగా ఉన్నవారు, దేవుడు రాజ్యంలోకి వెళ్తున్నవారు ఎవరు? తీర్పు తీర్చు నీ గొప్ప సేవకుని చెప్పుకునే తీర్పు తీర్చే సేవకుడు కాదు. సంఘంలో ఒకరి మీద ఒకరు సారీ చెప్పుకుంటూ ఒకరికంటే ఒకరు నీ గొప్ప గొప్పరాని, నీ గొప్ప భాష ప్రార్థన చేస్తాను, నీ భాష బాగా మాట్లాడుతాను, అద్భుతాలు చేస్తాను, ఏంది నాకు వాక్యం బాగా నేను బాగా వాక్యాలు చదువుతాను, ఏంది నాకు దేవుని గురించి తెలిసిన మీరు చెప్తే నేను వినాలా, ఇలాంటి పరిచర్య చేయకుండా ఉపచారం చేయకుండా దేవుని సంఘానికి దూరం ఉంటూ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన వారికి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక నా రాజ్యంలో చోటు లేదు.
ఎందుకంటే నేను ముందుగానే మీకు ప్రకటించేసి తెలియకపోతే వేరే విషయం. అక్కడ కూడా రాశాడు దేంట్లో మార్క్స్ వార్త లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగలను. తండ్రి చిత్తం ఎరిగి కూడా నువ్వు ఆ పని చేయకపోతే నీకు దెబ్బలే. నేను లేదు, పరలోక రాజ్యం లేదు. నువ్వు వాడు వాక్యం సరిగ్గా చెప్పలేదన్నా నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు అక్కడ అద్భుతాలు చేసాడు, ఆయన అబద్ధ బోధకుడు అంటే అతను అద్భుతాలు చేశాడు, ఆయన తప్పు, అది దయ్యం పట్టింది అని చెప్పినా తప్పే. కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక అతను కామెంట్ చేసి పెట్టాడు, ఏమంటాడంట ఆయన, ఇదిగో దయ్యం కూడా వాక్యం చెప్పుకుంటే దయ్యం కూడా అద్భుతాలు చేసుకుంటే చెప్పాడు. యేసు ప్రభువు అన్నప్పుడు నన్ను అనరా అంటారు. అదే చెప్తుంది, ఎవరైతే తీర్పు చేస్తున్నారో వారు పరలోక రాజ్యం వెళ్ళరు. బ్రహ్మలో బతికిపోతుంది. వీళ్ళందరూ ఏం చేస్తుంది, ఒక బ్రహ్మశాత్మ పట్టుకుంది అని బ్రహ్మపరుస్తుంది. తీర్పు తెచ్చండి, నువ్వు గొప్ప సేవకుడు, నువ్వు తీర్పు చేసి నువ్వు గొప్ప విశ్వాసి, నీకంటే గొప్ప బిడ్డ ఎవరు లేదు, దేవుడు నేను పిలుచుకున్నావు, నువ్వు గొప్పదాన్ని, నువ్వు గొప్పవాడు అని చెప్పుకుంటారు అందరూ. ప్రభేమో అలా చెప్పలేదు. దేవదేవుడా నువ్వైతే దాన్ని విడిచి సంగమా నువ్వు అనుకూలమైన బోధలకి వెళ్ళకు అని చెప్పి వాళ్ళకి ఇతర బోధ నచ్చట్లేదంట. వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. అక్కడికి వెళ్తే మనం ఏమనుకో, గుంపులో మనం పడించుకోరు, నలుగురిలో మన గురించి అసలు పడించుకోరు. కాబట్టి సింగిల్గా పెడితే మాత్రం ఆ పాసగా ఒక సోది పెడతాడు, కనీసం బాగా సోది పెడతాడు. కాబట్టి మనం అక్కడికి ఇవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తి పెరిగి మరి దాన్ని జరిగించాలి. మన బంధాలకి, రక్త సంబంధాలకి, వాటి అన్నిటికీ కూడా మనం దేవుడి శక్తి చేయాలని ఫిక్స్ అయిన వారు బంధాల మీద, బంధుత్వాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించు. ప్రతిదీ దేవా నువ్వే, జ్వరం వచ్చిందా దేవా నువ్వే, రోగం వచ్చిందా దేవా నువ్వే, హాస్పిటల్కి వెళ్ళు, ట్రీట్మెంట్ చేయించుకో, దేవదేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయించుకో. కానీ ఇవేమీ చేయకుండా ఏంటి, తీర్పు తీర్చుకుంటూ దేవుని చెప్పిన పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదువు, వాక్యానికి లోబడి, వాక్యానుసారం జీవించకుండా, మన ఇష్టానుసారంగా ఈగో ఇందాక చెప్పగా ధనాపేక్షకి లోబడి మరి ధనాన్ని మనం ఆశించి విశ్వాసంలో కోల్పోయి అందరూ తీర్పు తెచ్చుకుంటూ నేను గొప్ప సేవకుని అంటే నా మందిరంలోకి ఇంకొక 10 మంది వస్తారు, ఇంకొక 50 మంది వస్తారు, ఇంకొక 1,00,000 మంది వస్తారు. ఇవన్నీ వేస్ట్ మాట్లాడతారు. ఆ పాస్టర్ గారు పది చేస్తున్నాడు, నేను నా సంఘం కనుక నిండితే, నా మందిరం కలిగితే నేను 20 చేస్తా. ఇవన్నీ కాదు. అవి వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు. అది కాదు. నీ ఆలోచన ఎలా, నీ హృదయం ఏం చెప్తుంది, నీ మనసు ఏం చెప్తుంది, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యం ద్వారా సంఘంతో ఏం మాట్లాడు. అందరూ ఒకటే. ఇక్కడ సంఘంలో సేవకుని కొంచెం హెచ్చుగా వేశారు. ఎందుకంటే ఎవరో ఒకరు బోధించాలి కాబట్టి దేవుడు ఒకరిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు అంతే. సంఘ కాపురైన ప్రయాణించడం దిగలేదు. ఎందుకు చెప్పారు కదా, కొలుసు కొలత తప్పనే కోతపడు. ఎవరైతే సేవకుడిగా నిర్మించుకున్నాడో ఆడేం చేయాలంట, కొత్త మంచి కొలవంట, పొంగి కొల్లేటట్టున్నారంట కొత్త. అంటే ప్రార్థన జీవితం కానీ, లైఫ్ తన సొంత జీవితం కానీ, మరి వాక్యంతో జీవించడం కానీ, వాక్యం లోపడే విషయం కానీ, అందరికీ మాదిరిగా ఉండే విషయంలో కానీ ఆ ఎంచుకున్న వ్యక్తి అలా ఉన్నారంట. ఆ వ్యక్తి చేయాలంట తను ఏదైతే అనుభవిస్తుందని పంచటమే. దేవుని ప్రేమ ఎంత తెలుసు కదా, దేవుని ప్రేమ అన్నీ ఉండి కూడా అద్భుతాలు చేస్తున్నావు, వాక్యాలు బోధిస్తున్నావు, అన్నీ చెప్తున్నావు, నువ్వు తీర్పులు కూడా చేస్తున్నావు. ఎందుకు? నీలో ప్రేమ లేదు. ఇన్ని చేసి కూడా నీలో ప్రేమ చేసిన అందరం తీర్పులు తెచ్చుకుంటా కూర్చుంటున్నావు. నేను గొప్పవాణి, నేను గొప్పవాణి, నేను గొప్పవాణి అంటే ప్రతి ఒక్కరిలాగే దేవుని రాజ్యానికి దూరం అవుతుంది. పరలోక రాజ్యం ఆయన వచ్చిందేమో ఆయన ప్రేమ చూపించి ఆయనతో పాటు మనల్ని ఆయన రాజ్యం చేసుకుందాం అనుకుంటున్నాము. మనమేమో తీర్పును బట్టి, మనము మన ఆలోచనను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని రాజ్యానికి ఆ నిత్య జీవానికి చాలా దూరం అయిపోతున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. చదువు 12వ అధ్యాయం లోకసువార్త 52 చదువు. ఎందుకే చదువు. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరు విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలకి, కోడల అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరే నమ్ముకుంటారు, అందరూ వ్యతిరేకంగా ఉంటారు. అయితే దేవుడు ఆ ఒక్కని ప్రార్థన బట్టి ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు. మొదటేమో కొట్లాడుకుంటారు, తర్వాత ఏం చేస్తారంట, దేవుని ప్రేమను చూసినప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు. మొట్టమొదటి గొడవలే ఉంటాయి. అలాగే మనం యేసు ప్రభువులోకి వెళ్ళినాక సమస్య ఉంటుంది, లేదంటే అన్ని విషయాల్లో సమస్యలు వస్తాయి. కానీ అక్కడ ఒక్క వ్యక్తి ఆ ఇంటిని అలాగే రక్షించడానికి ప్రయత్నం చేశాడో అలాగే మనము ఆ దేవుడితో పాటు కలిసి జీవించి ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని పట్టుకుని మనం దాంట్లో జీవించినట్టయితే, వాక్యంలో కనుక మనం కనుక జీవించినట్టయితే ఆ ఒక్క వ్యక్తి ఆ ఇంటిని కట్టినట్టుగా మనము కూడా కట్టుకోగలుగుతాం. మనం కట్టుకుంటాం, మనం మన కుటుంబాన్ని కట్టుకుంటాం, అలాగే సంఘాన్ని కట్టుకుంటాం, అలాగే ఊరిని, రాష్ట్రాన్ని, మన మండలాన్ని అన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఎలాగా ఇక్కడున్న సేవకుల్ని మరి అమెరికా, లండన్, ప్యారిస్ ఎన్ని చెప్తున్నారు, ఆస్ట్రేలియా చెప్తున్నారు కదా, అంటే పిలుచుకుంటున్నారు కదా, మనం అలాగే బోధించడానికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మనం మన ఇంటికి కట్టుకుంటూ ఉంటామో, తిమోతికి అయితే ఖచ్చితంగా రాశాడు 1 తిమోతి 3. కాబట్టి మనం ఫస్ట్ మన ఇంటిని కట్టుకోవాలి. మన ఇంటిని కట్టుకోకుండా మనం బయట అందరినీ కట్టాలంటే చాలా కష్టం. దీన్ని అంతటి చేయాలంటే ప్రేమ, సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ప్రతి దాన్ని మనము వ్యతిరేకించుకుంటూ, భూతత్వము చూసుకుంటూ, ఎదుటి వారి తీర్పులు తెచ్చుకుంటూ మనం ఎలము, ఎవరిని వేలని. హల్లెలూయా. వీటన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే తీర్పులు తీర్చొద్దని దేవుడు చెప్తున్నాడు, ప్రేమని కనబరచమని చెప్తున్నాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండమని చెప్తున్నాడు. నీవు ఆయన చనిపోయి అంటే రక్తం దించి చనిపోయాడు, ఆయన మరణాన్ని మనం అర్థం చేయకుండా ఏం చేయాలంట, తన ప్రేమను అందరికీ పంచాలి. మనము యేసు ప్రభువు వారిలా ఏం చేయాలంట, శిష్యులు కాళ్ళు కడిగాడు, 0. ఆయన ప్రేమని ఏ విధంగా చూపించాడు, 1. 2ది శిలువలో చూపించాడు. ఈ 2 కారణాల ద్వారా దేవుడు మనకి నేర్పాడు. మనం తీర్పులు తీర్చామా, ఎదురు బోధకుని కావచ్చు, సంఘంలో ఒకరు కావచ్చు, ఇంట్లో భార్యను కావచ్చు, బిడ్డలను కావచ్చు, తీర్పు తీర్చుకుంటా పోతే ఈ ఎవడో పరలోక రాజ్యానికి వెళ్ళడు, భ్రమలో ఉండిపోయారు, భ్రమలో నుంచి బయటికి రాండి అని దేవుడు మాతో ఈరోజు మాట్లాడాడు. అబద్ధ బోధకుడు ఎవడో చెప్పాడు. ఎవడు అబద్ధ బోధకుడు? సింపుల్, ఎట్లా వస్తుంది, ఎక్కడ చర్చ చేస్తే ఎత్తాల్సింది ఎవరు? ఎటు చెప్పండి, ఎవరైతే ఎదుటి బోధకుడిని తీర్పు తీస్తున్నాడో వాడే అబద్ధ బోధకుడు. ఎవరైతే సమయమందు అసమయమందు ప్రయాసపడేవాడు, ఎవరైతే సంపూర్ణమైన దీర్ఘశాంతమును వాక్యమును ప్రకటించచ్చు, గర్దిస్తూ బుద్ధి చెప్తూ ఉంటారో వారే నిజమైన సేవకుడు. అబద్ధ సేవకుడికి కోపం రాదు, మంచి సేవకుడికి కోపం. అబద్ధ సేవకుడికి కోపం వస్తే అబద్ధ సేవకుడే దూషిస్తుడు, అబద్ధ సేవకుడే నా మందిరంలోకి రాని అంటుంటాడు, నేనే బాగా చెప్తున్నాను అంటాడు, నేనే బాగా అద్భుతాలు చేస్తున్నాను, ఇంకెప్పుడు చెప్పి ఈ భూమి మీద నేను ఒక్కడనే చేస్తానని చెప్తుంటాడు, నేను ఒక్కడ మధ్య వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఇదిగో ఆ తైలాభిషేకం చెప్తున్నాడు దొంగ, ఇగో ఈడు వాక్యం ప్రకటిస్తున్నాడు ఈడు దొంగ అని ఈతను అర్థం చేయడంలో అతను ఇతను చెప్తుంటాడు. యాంటీ అనమాట ఇదంతా. నా ముందుకు వచ్చేవాడు బోధించమని ఒకడు అంటాడు, ఒకడు వచ్చి నా ముందుకు వచ్చేవాడు స్వస్థత చేయమని అంటాడు. ఇదే వచ్చిన చిక్కు, ఇది అర్థం కాలా. వీరందరూ కూడా చేసిన ఈ లోకం యుగ సంబంధమైన దేవత ఏం చేసినట్టు మనోనేతలు బంధించేసింది. నువ్వు ముందు అబద్ధమైందో నిజమైందో తెలుసుకుంటే కానీ నువ్వు ప్రభువులో నిలబడతావు. ఎందుకు నీకు శోధనలు వేదన వస్తుందంటే నువ్వు నిజంగా అబద్ధం మీద నిజమైన తెలుసుకోలేక కన్ఫ్యూజన్ అవుతుంది.
ఈ పాస్టర్ చెప్పి ఇప్పుడు నువ్వు కలిపి చదువుతున్నావు, ఇంకో పాస్టర్ చెప్పుకున్నా అది చూసి పాస్టర్ చెప్పి అది చెప్తున్నాడు. ఇప్పుడు నీ దేని ఫాలో అవ్వాలనేది అర్థం కాదు. నీకు ఏది ఫాలో అవ్వాలంటే ఎవరైతే తీర్చకుండా, ఎవరైతే దేవుని చెప్పినట్టుగా సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి వాక్యం ప్రకటిస్తారో, ఎవరిని తునీకరించుకున్న మనస్సులో కూడా మీ మీద కోపగించుకోకుండా, మీరు వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైపోయింది. ఎదుటివారు అంటే మీ సేవకుడు మీరు రాగానే బిగుసుకున్నా తెలిసిపోద్ది, లేకపోతే నవ్వుతే కూడా తెలిసిపోతుంది. అది నటించిన నవ్వా ఒరిజినల్ నవ్వు తెలిసిపోద్ది. ప్రతి మనిషి ఎవరు కాలేకపోయిన ఎవరు రారు, వాక్యం తెలుసుకునే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి తెలిసిపోతుంది. అలాంటి బిగుసుకున్నాడంటే నేను లోపల కోపం ఉన్నట్టు. సరే నవ్వుతున్నాడంటే నవ్వుతే కూడా ఇలా ఎందుకు అనుకోవాలంటే నవ్వుల్లో పర్ఫార్మెన్స్లో చాలా తేడాలు ఉంటాయి అన్నమాట, మనకు తెలిసిపోతాయి. అది తెలుసుకొని మనం మందిరానికి వెళ్తాం. 100 మందిలో ఉన్నా, 1000 మంది, 1,00,000 మందిలో ఉన్నా మన హృదయంలో ఏముంది అనేది దేవుడు పరిశీలిస్తాం. మనం 1,00,000 మంది సంఘంలో ఉన్నా, 10 మంది సంఘంలో ఉన్నా, నేను ఒక 4 సంఘం ఉన్నా, 10 మంది సంఘం ఉన్నా, నేను ఈ 4 రాబట్టుకోవడానికి నేనేదో వాళ్ళకి అనుకూలంగా బోధించినంత మాత్రం నేను పర్లోక రాజ్యానికి వెళ్ళను. ఇంకో 10 మందిని ఆడకట్టుకోగలుగుతాను, భూమి మీద అందరితో నేను సమాజ్ పాస్టర్గా అనిపించుకుంటాను, కానీ అక్కడ అనిపించుకోలేదు నేను. కాబట్టి అక్కడికి నాకు ద్వారము కలవదు. ఇందాక అనిగినట్టు 10 ద్వారాలు ఏ ద్వారం దైవ ద్వారమో తెలుసుకోవాలంటే అబద్ధాలు కాడించుకోవడం, అంటే తీర్పులు తీర్చకుండా సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి మనసులో కూడా ఎవరిని చెడుగా అనుకోకుండా దాన్ని ప్రకటించడమే. అంటే యేసు ప్రభువు లాగా మొహమాటం లేకుండా ఎవరిని లక్ష్య పెట్టకుండా బోధించడమే నిజమైన అనుకుంటా. కూటి కోసం గుడ్డు కోసం కాదు. దేవుడు ఒకప్పుడు బాగానే, దేవుడు తెలియక ముందు నేను బాగానే జీవించాను. ఎలా అంటే పాపంలో రోమిల బతి 6:23 చెప్తారు, 20 చెప్తారు. మనమంట ఆ లోకంలో ఉన్న పాపానికి నీతికి నిర్బంధం చేసే పాపానికి నీతికి, దాని నీతి ఉన్నదంట ఆ పాపానికి, అదే నీతి అనుకుంటామంట. అలాగే నేను జీవించాను అన్ని విషయాలు నాకు తెలియదు. కొన్ని విషయాలు నేను పాపంలో జీవించాను. నా దగ్గర డబ్బులు బస్తాలు నా ఇంట్లో ఉన్నాయి. జనం అందరికీ తెలుసు సుబ్బారావు బాగా పట్టేస్తున్నాడు, చూస్తాను సింపుల్గా ఉంటాను, నేను ఆశపడిన అందరికీ తెలుసు. కానీ నేను అలాగే జీవించాను. కానీ దానిలాగా జీవించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అందుకే ఉంటాను. ఇప్పుడు ఏమన్నానంట, దాన్ని బట్టి నేను ఇప్పుడు గొప్పవాడిని కాదు. ఇందాక కూడా చెప్పామంట, నిన్న కూడా చెప్పాను ఏమంటే, మొదట వాడి మంచి జీవితాన్ని బట్టి శివరాత్రిలో వాడు చెడ్డ జీవితం జీవిస్తున్నాడుకో, నువ్వు మంచి జీవితం జీవించిన వాడు మొదట నీకు పరలోక రాజ్యం ఉందని చెప్పడు. ఆఖరి నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీవు దేవుడు పరలోక రాజ్యం ద్వారం చేస్తావు. నువ్వు పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొంది, నువ్వు పాపం జోలికి వెళ్ళినట్టయితే నువ్వు దేవుడు రాజ్యానికి చేస్తావు. నువ్వు నిద్రేసుకుంటా, నిష్ఠూరాలు ఆడుకుంటూ మరి తీర్పులు తెచ్చుకుంటావు అంటే నువ్వు పరలోక రాజ్యానికి చేయాలి. నువ్వు మొట్టమొదటి దుర్మార్గంగా జీవించి నరహత్య చేసి నువ్వు లాస్ట్లో దేవుడు నమ్ముకుని రక్షణ పొందినట్టయితే నీకు ఆయన ముందు నువ్వు తప్పు చేసేవాడు, నువ్వు చాలా మంది చంపేవు కాబట్టి నీకు పరలోక రాజ్యం లేదు అనడు. నువ్వు లాస్ట్లో నువ్వు మారు మనసు పొందావు కాబట్టి నీకు పరలోక రాజ్యం ఇస్తాను. అది దేవుడి ప్రేమ. హల్లెలూయా. అందుకే దేవుడు యేసు ప్రభువును మన దగ్గరికి పంపించి ఆయన రక్తం చెందించాడు, మరణించాడు. మన కోసం ఒంటరిగా వదిలిపెట్టలేక మనల్ని మనం తెలుసుకొని మన పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించాడు. ఆయన మనతో ఒక భర్త భార్య భర్త ఎలాగో తోడుగా ఇచ్చాడో పరిశుద్ధాత్మ మనకు కూడా అలాగే తోడుగా ఇచ్చాడు. ఎందుకంటే మన పరిస్థితుల్లో అవయవం కాబట్టి. అందుకే అక్కడ 6వ అధ్యాయంలో అంటే మీరు క్రీస్తు అవలే ఉన్నారు కదా, ఎందుకు మీరు అవయవం తీసుకుని మీరు వ్యభిచారం చేస్తున్నారు, ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు ధనాపేక్షకు లోపడిపోతున్నారు, ఎందుకు ధనం కోసమే పాటుపడతారు, లోకమంతా సంపాదించుకుని విడిచిపెడితే ఉపయోగం లేదు. కాబట్టి మీరు దేవుని ప్రేమ సంపాదించుకోండి. నేనేం పని చేశానని చెప్పి ఏమైనా చేశానని చెప్పేసి దేవుని మందిరం ఇచ్చుకోండి. విశ్వాసంతో నమ్మకంతో అన్నం నాలుగైపోయినా కనిపెట్టుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డకి ప్రార్థన చేసుకుంటూ గంటలు ఒక్కొక్క సమయం ఇస్తూ సమయం ఉందో అసమయంతో ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్నాం. లోకాన్ని విడిచిపెట్టాము, లోకాన్ని వేగా జీవిస్తున్నాం. పనులు వచ్చినప్పుడు పనులు చేసుకున్నాం, వాక్య సమయంలో వాక్యం బోధించాను, చదువుకునే సమయంలో చదువుతున్నాను. దేవుని మీద ధ్యాస వేరే ధ్యాస పెట్టకుండా, ఫ్రెండ్స్ మీద ఎక్కడ ధ్యాస పెట్టకుండా దేవుడు అలాగే చేసి అదే అందరికీ ప్రార్థిస్తున్నాను. నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు అల్లు ఏదో అయినా సరే వాళ్ళు నేను ప్రేమిస్తాను, అయినా సరే వాళ్ళ కోసం నేను రోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా దేవుడు మెలగాలి, వాళ్ళు ఎక్కడున్నా ఆ రాజ్యం చేరాలని కోరుకున్నాం కూడా సేవ. ఆ సంఘం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాడు దుర్మార్గుడు ముద్ర, ఎందుకంటే నా మీద మళ్ళీ ఆయన ముద్ర వేసేస్తారు కాబట్టి. అందుకే నేను ఎప్పుడు కూడా ఆయన ప్రేమని నేను మొట్టమొదటి తెలుసుకున్నాను.
నేను హైదరాబాద్ అండి యేసు ప్రభు తెలుసుకున్నాక మొట్టమొదటిగా నేను మొత్తలో ఉన్నప్పుడు కూడా ఆ సేవకు నన్ను అడిగాడు, సుబ్బారావు గారు మీరు ఏం తెలుసుకున్నారు ఈ నాలెడ్జ్ మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు. నేను అన్నాను, ఆ మాత్రమే ప్రేమ, క్షమ, దయ, ఈ మూడు నేను తెలుసుకున్నానండి అన్నాడు. అవి ఒకటే అవి కాదండి, అన్ని చెప్పుకుంటూ ఏదో చెప్పుడు వచ్చి ఆ దేవుని ప్రేమ అన్నాడు. అవునండి మీరు చెప్పింది కరెక్టే. సేవకుడు తాగింది నేను సంవత్సరంలో నువ్వేం తెలుసుకున్నావంటే నేను ఇది తెలుసుకున్నానని చెప్పి నాకంటే వాక్యం తెలియదు కదా, నేను విన్న దాన్ని బట్టి నేను చెప్పాను ఇది తెలుసుకున్నానండి నేను అని. మొత్తం నేను చెప్పాను మూడు, ఆయన ఇవి కాదని చెప్పి మనం తిరిగి వచ్చి అవునండి సుబ్బారావు మీరు చెప్పింది నిజమే. అదే సేవకుడు తీర్పు తెచ్చుకుంటా కూర్చుంటా ఉంటాడు. నాకు అవసరం లేదు ఎవరు తీర్పు తెచ్చే అవసరం లేదు. ప్రభావ నువ్వేం ఇచ్చావు, ఆ మూడు ఇచ్చావు, నేను ఆ మూడు తీసుకొని వచ్చేసాను బయటికి. నేను ఆ మూటి మీదే ప్రయోగం చేస్తా ఉన్నా, పరిశోధన చేస్తా ఉన్నా, పరిశీలన చేసుకుంటా ఉన్నా, అలాగే జీవిస్తున్నా. అన్నం ఉన్నా లేకపోయినా మరి ఏదున్నా లేకపోయినా అంటే మరీ అయిపోలేదు కానీ అయిపోయేటానికి ఎలా ఉండే టైంలో ఎవరో ఒకరు దేవుడు ప్రేరేపిస్తాడు, ఎవరో ఒకరు మరి దేవుడు ఆమె బియ్యమో ఏదైనా సరుకులు లేకపోతే అమౌంట్ కాను ఎవరో ఒకరు ఇస్తున్నారు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఈ వాక్యం మనలో ఫలింపజేయగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ స్తోత్రం నాయన, దయమైన కృపమైన స్తోత్రం ఆయన ఇప్పటి వరకు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు తండ్రి ఇదిగో మా అందరితో మీరు మాట్లాడారు, ఇదిగో నాలో నాతో ఇక్కడ కూడిన కనిపెట్టుతో మాట్లాడారు తండ్రి. కుమార పరిశుద్ధ నామములో ఈ వాక్యానుసారంగా ఆయన జీవించడం సహాయం చేయండి. ఇదిగో వాక్యానికి లోబడి నూరంతర బలం పొంది నీ సన్నిధి రావడానికి ఆయన మా కృప అనుగ్రహించారు. ఇదిగో నిత్య జీవం మాకు అవసరం, నీ ప్రేమ అవసరం. తాను తగ్గించుకున్న కూడా హెచ్చించబడ్డాడు. ఆయన మీరు శిష్యులకు కాలి కడిగారు. ఇదిగో దాన్ని ఆయన మేము చేయటకు మాకు నీ కృప అనుగ్రహించండి. మీరు నాకు సహాయం ఉండండి కృప. ఇదిగో కూడిన ప్రతి బిడ్డ కూడా మీరు సహాయం చేయండి ఆయన. వారు మొట్టమొదటిగా దేవుని ప్రేమను ఆయన క్షమించే గుణాన్ని దీర్ఘశాంతమును కలిగి ఉంచు, దయచేయటకు సహాయం చేయండి కృప. ఆయన మొదటి 3 లక్షలను ఆయన ఈ సంఘాన్ని దయచేయండి. ఆయన ఇదిగో ఈ వాక్యాన్ని నేను ఇదిగో తండ్రి అనేకులు వింటుండగానే వారిని కూడా మీరు ప్రేరేపించండి, హృదయాలను ప్రేరేపించండి ఆయన. అందరికీ మారు మనసు చేయండి, అందరు నిత్య జీవంలోకి వచ్చేలాగా ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. ఇదిగో ప్రతి అనారోగ్యాలు యేసురక్తంలో స్వస్థత కలుగునుగాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయనుగాక. బిజినెస్ లేని వారికి బిజినెస్ దగ్గర అప్పులు కొట్టివేయబడునుగాక. యేసు నామములో శోధన నుంచి విడుదల, శ్రమ నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల, దయ్యం నుంచి విడుదల, అనారోగ్యం నుంచి స్వస్థత కలుగునుగాక. చాతబడి నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రభావ సమయం ప్రార్థన చేసే కృప అనుగ్రహించండి. నీ సేవ చేసే కృప నాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు మావి